Hello viewers, I am Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. IVF procedure, embryo transfer chesina tarvata, do you need rest or not? 50% ఏమో రెస్ట్ తీసుకుంటే మంచిది కదా మేడం అంటారు. బట్ డాక్టర్స్ మేమేమంటాం, రెస్ట్ అవసరం లేదు అంటాం. సో ఈ డిబేట్ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో మెనీ స్టడీస్, సో మెనీ ఆర్టికల్స్, చాలా డాక్టర్స్ ని, చాలా మంది ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ అయ్యి అన్ని స్టడీస్ చూసిన తర్వాత ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే కపుల్ యాక్టివ్ గా ఉన్నారో ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, హూఎవర్ ఉమెన్ ఇస్ యాక్టివ్, వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రేట్స్ కొంచెం ఎక్కువ చూశారు దాన్ ద లేడీస్ హూ ఆర్ టేకింగ్ బెడ్ రెస్ట్. సో బెడ్ రెస్ట్ తీసుకున్న లేడీస్లో కంటే యాక్టివ్గా ఉన్న లేడీస్లో మంచిగా రిజల్ట్ వచ్చినట్టు స్టడీస్ అన్నీ కూడా చెప్తున్నాయి అన్నమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదండి. ఇప్పుడు డాక్టర్స్ చెప్పినా కూడా ఇంటికి వెళ్ళి చాలా మంది అలా డాక్టర్స్ అంటారు, కానీ మనం రెస్ట్ తీసుకోవడం బెటర్ అన్నట్టుగా అనుకుంటారు. ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. కానీ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, యువర్ బ్లడ్ విల్ బి స్టాగ్నేటెడ్. మీ బాడీలోని మెటబాలిజం తగ్గిపోతుంది, బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, మీ యాక్టివిటీ తగ్గిపోతుంది, హార్ట్ పంపింగ్ కెపాసిటీ అన్నీ లో అయిపోతాయి. సో బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ప్రతి ఆర్గన్కి రీచ్ అవ్వదన్నమాట. సో అలానే యూట్రస్కి కూడా తక్కువగా రీచ్ అవుతుంది. సో మనకి ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలంటే ఏం కావాలి? మంచి బ్లడ్ సప్లై కావాలి. సో మీరు హార్ట్కి రెస్ట్ ఇచ్చేసి, బాడీకి రెస్ట్ ఇచ్చేసి ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలంటే ఎలా జరుగుతుంది? సో అది పాసిబుల్ కాదు. దట్స్ వై యాక్టివ్గా అంటే మరీ ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఒలింపిక్స్కి వెళ్ళి అలా కాదండి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, నార్మల్గా మీరు ఇంట్లో డే టు డే చేసుకునే వర్క్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు, మీరు వాష్రూమ్కి వెళ్ళటము అవన్నీ చేసుకోవచ్చు, నిల్చుని చేసుకునేవన్నీ చేసుకోవచ్చు. నాట్ హెవీ వర్క్స్ లైక్ బట్టలు ఉతకటము, గిన్నెలు వాష్ చేయటం, వంగి ఇల్లంతా తుడవటం, ఇలాంటి కొంచెం స్ట్రెస్ఫుల్ వర్క్స్ కాకుండా బిందెలు మోయటము, బకెట్స్ మోయటము ఇలాంటివి అవాయిడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఇస్ హ్యావింగ్ ఇంటర్కోర్స్ విత్ యువర్ హస్బెండ్. అంటే హస్బెండ్తో సెక్స్లో పాల్గొనడం మాత్రం అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే ఎంబ్రియో డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ ఫ్రిక్షనల్ మూమెంట్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జర్నీస్ని అవాయిడ్ చేయమంటాం. సో లాంగ్ జర్నీస్ ఇన్ ద సెన్స్ మోర్ దాన్ 3 hours, మోర్ దాన్ 4 hours తరపున జర్నీ చేసేది కొంచెం అవాయిడ్ చేస్తాం. బికాస్ వీ డోంట్ నో రోడ్స్ ఎలా ఉంటాయో తెలీదు, చాలా బంపీ మూమెంట్ రావచ్చు, బంపీ రైడ్స్ ఉండొచ్చు, దానివల్ల ఎంబ్రియో షేక్ అయ్యి ఇంప్లాంట్ అయింది కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 3 things మాత్రమే మనం వద్దని చెప్తాం. మిగతా ఇంట్లో మెట్లు ఎక్కచ్చు, అండ్ ఇండియన్ టాయిలెట్ అంటే కింద కూర్చొని, కొంతమందికి వెస్టర్న్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి, ఇండియన్ టాయిలెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఇస్, మోషన్ వెళ్ళటానికి బాగా స్ట్రెయిన్ చేయొద్దండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు సపోజ్ మోషన్ టైట్గా వస్తుంది, కాన్స్టిపేషన్ ఉంది, చాలా గట్టిగా ప్రయత్నించారనుకోండి, ఎంబ్రియో కూడా బయటికి పుష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ దట్ మీ డయట్ చాలా సాఫ్ట్గా, ఎక్కువ ఫైబర్, ఎక్కువ ఫ్రూట్స్, మంచి చలువ ఉండే థింగ్స్ బాగా తీసుకోవాలి. నాన్ వెజ్ తోటి కొద్దిగా కాన్స్టిపేషన్ వస్తుందని నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటాం. బట్ నాన్ వెజ్ తీసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు నాన్ వెజ్ తీసుకున్నా ప్లీజ్ ఈక్వల్లీ బ్యాలెన్స్ దెమ్ విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ వాటర్. ఇది తీసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. సో ప్లీజ్ డూ నాట్ ఈట్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్. మరీ టూ మచ్ ఎక్కువ ప్రోటీన్ తిన్నా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో వెజిటబుల్స్ బాగా తినండి, ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ థింగ్స్ ఒకటి మీరు ఫాలో చేస్తే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, మీకు ఇంప్లాంటేషన్కి దేనిపైన కూడా ఎఫెక్ట్ ఉండదండి. సో ద ఓన్లీ థింగ్స్, వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, ఏది అవాయిడ్ చేయాలంటే భర్తతో కలిసి ఉండకూడదు, లాంగ్ జర్నీస్ 4 to 5 hours ఆఫ్ జర్నీస్ చేయకూడదు, అండ్ బరువు పనులు, బాగా బరువు లిఫ్ట్ చేయటము చేయకూడదు. ఈ 3 things చేయటం వల్ల గర్భాలు పోయినట్టుగా మనకు స్టడీస్ చెప్తున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు కింద కూర్చోవటం, కింద పడుకోవడం, ఏ సైడ్ అయినా తిరిగి పడుకోవడం, ఉల్టా కూడా పడుకోవచ్చు అండి. బికాస్ ఎంబ్రియో ఈజ్ ఇన్సైడ్ ద యూట్రస్ ఇంకా మన బోన్ పెల్విక్ క్యావిటీ లోపలే ఉంటుంది, అప్పుడే పెరగదు. ఎనీ పొజిషన్లో పడుకోవడం ఇస్ ఫైన్. సో ఒక్క పపాయ అండ్ పైనాపిల్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్సెప్ట్ ఫర్ దీస్ ఫ్యూ థింగ్స్, రెస్ట్ ఎవ్రీథింగ్ హ్యాపీగా సేఫ్గా చేసుకోవచ్చు. ఎనీ అబ్నార్మల్ బ్లీడింగ్, సడన్గా ఎంబ్రియో పెట్టిన ఒక 4-5 daysకి చాలా బ్లీడ్ అవ్వటం, లేదా చాలా వాటరీ డిశ్చార్జ్ అవ్వటం, బాగా పెయిన్ అబ్డామిన్ రావటం, ఇలా ఏమైనా ఉంటే మీ డాక్టర్ని మాత్రం ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వాలి. సో దిస్ ఇస్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. థ్యాంక్ యూ. బాయ్.